యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. చౌటుప్పల్ మండలం ఆందోళ్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకుముందు మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మునుగోడు అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రాంత బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని తెలిపారు. మునుగోడులో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా తెలియని వారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. తన స్వార్థం కోసం పార్టీలు మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. మునుగోడు గడ్డ మీద కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాషాయ జెండా ఎగరవేస్తానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్ణ మునుగోడు ప్రజలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా. నేను ఈ ప్రాంతంలో ఉంటే బిడ్డగా, ఒక రైతు కుటుంబంకి వచ్చిన బిడ్డగా, అదేవిధంగా నారాయణపురం మండలం మల్లారెడ్డి కూడా బిడ్డగా మీ అందరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ అందరూ కూడా ఈ బిడ్డను ఆశీర్వదించండి. ఎవడో పరాయి కాన్సెన్స్ వచ్చి ఇక్కడ పోటీ చేసేంత మాత్రం వానికి తిరిగి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒకరేమో అవినీతిమయమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉంటే, ఇంకొకడు నీచపు నికృష్టం రాజకీయాలు చేస్తూ వాళ్ళ అవసరార్థాలకు పార్టీలను వాడుకుంటూ వాళ్ళ అవసరం తీరిన తర్వాత మళ్ళీ పక్కన చూస్తూ ఇవాళ మళ్ళీ ఇక్కడ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం కూడా చేసుకున్నటువంటి నాయకుడు మళ్ళీ మన ప్రజల ముందుకు వచ్చిండు. వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆ కుటుంబమే మోసపూరితమైనటువంటి కుటుంబం. ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నా 20 ఏళ్లకెళ్ళి మేము సీనియారిటీ అని చెప్పుకున్నటువంటి గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది లీడర్లు తయారు చేసారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి.